పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో యువకుడు మద్యం మత్తులో హల్చల్ చేశాడు. మద్యం మత్తులో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి సిబ్బందితో ఆట ఆడుకున్నాడు మందుబాబు. తాను గడ్డి మందు తాగానని 188 సిబ్బందిని నమ్మించి హాస్పిటల్కి తీసుకొచ్చి పరీక్ష చేయగా కేవలం మద్యం తాగాడని వైద్యులు నిర్ధారించారు. ఆ యువకుడు హాస్పిటల్ ప్రాంగణంలోని సెల్ ఫోన్ పగలగొట్టి అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బందిని రోగులను భయాందోళనకు గురిచేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అరగంట సేపు బతలాడుచుకొని ఇసిరేస్తే వచ్చాడు బండిలో. సెక్యూరిటీ గార్డ్ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో యువకుడు మద్యం మత్తులో హల్చల్ చేశాడు. మద్యం మత్తులో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి సిబ్బందితో ఆట ఆడుకున్నాడు మందుబాబు. తాను గడ్డి మందు తాగానని 188 సిబ్బందిని నమ్మించి హాస్పిటల్కి తీసుకొచ్చి పరీక్ష చేయగా కేవలం మద్యం తాగాడని వైద్యులు నిర్ధారించారు. ఆ యువకుడు హాస్పిటల్ ప్రాంగణంలోనే సెల్ ఫోన్ పగలగొట్టి అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బందిని రోగులను భయాందోళనకు గురిచేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఇప్పుడు మానేసి 2 నెలలు అయింది. అక్కడి నుంచి అవసరం అక్కడి నుంచి ఆపా దుడ్డి ఆపా. అక్కడి నుంచి నాకు బాగుంది కాదు గడ్డి ముందాగా మౌనం ఉంటాగా తీసుకోండి వీడియో మా మీద మనోడు జరిగింది, మన అరాచకం జరిగింది. అబ్బాయి తీసుకున్నావా లేదా రికార్డ్ చేయడం అంతే మీద పడుకోబెట్టు. ఆ సీసీ ఫుటేజ్ మహేశ్వరి బారు పాత మహేశ్వరి బారు ఆడాలి ఒట్టి వస్తా. ఇప్పుడు మానేసి 2 నెలలు అయింది.